ప్రైజ్ ద లార్డ్. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనంలో వాక్యం ఈ విధంగా రాయబడింది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము, ధైర్యం తెచ్చుకుని నిబ్బరంగా నుండు. దేవుని ప్రియులారా, ప్రస్తుత కాలంలో మనందరి జీవితాల్లోనూ కూడా ఎక్కువ భయాన్ని కలుగజేసే పరిస్థితులను, సంఘటనలు, సందర్భాలు ఎవరికి వారి వ్యక్తిగత జీవితాల్లో కూడా చాలా భయానకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేనిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలన్నా, దేనిని బట్టి బలాన్ని తెచ్చుకోవాలన్నా మనకి చాలా ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితే. కానీ దేవుని వాక్యం మాత్రం ఈరోజు నీతోనూ నాతోనూ మాట్లాడుతుంది. యెహోవా కొరకు కనిపెట్టుకొనుండుము, నిబ్బరం కలిగి ధైర్యాన్ని తెచ్చుకో. నిజమే, మనుషుల వైపు, పరిస్థితుల వైపు చూడకుండా, మన చుట్టూ ఉన్న శ్రమల వైపు, ఇబ్బందుల వైపు చూడకుండా కేవలం దేవుని వైపు చూస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి మనం నిలబడినప్పుడు ఈ లోకంలో ప్రతి పరిస్థితిని జయించగల ధైర్యాన్ని దేవుడు మనకు కలుగజేస్తాడు. ఏ పరిస్థితుల్లోనైనా కలవరపడి, కృంగిపోయి, భయపడి పారిపోయే కంటే దేవుని వైపు మన మనస్సును పెట్టి, దేవా ఈ పరిస్థితిని జయించగల శక్తిని నాకు దయచేయండి, ఈ పరిస్థితిని జయించగల కృపను నాకు దయచేయండి అని దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే ఆ నిమిషం నుంచి దేవుడు మనల్ని ధైర్యపరుచుకుంటూ వెళతాడు. ఎంత కఠినమైన, క్లిష్టమైన పరిస్థితినైనా దాటి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుని ప్రియులారా, మనుషుల వైపు చూస్తే ఇప్పటి వరకు కృంగిపోయిన సమయాన్ని ఇంక విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ ధైర్యాన్ని కలిగి ముందుకు సాగిపోయే పరిస్థితుల కొరకు ఎదురు చూద్దాం. దేవుని వైపు చూద్దాము. దేవుడు ప్రతి పరిస్థితిని కూడా మన జీవితంలో ఆశీర్వాదకరంగా జయించడానికి సహాయం దయచేయనుగాక.